ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని గానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారో వాళ్ళని గానీ, సో ఈ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్స్‌ని వీళ్ళు తీస్తున్నారే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారి గురించి టార్గెట్ చేసినా గానీ, విజయమ్మ గారి గురించి కానీ, భారతమ్మ గారి గురించి, సో వాళ్ళని ఏం అసలు పట్టించుకోవడం లేదు. ఈవెన్ వాళ్ళ మీద కేస్ కూడా బుక్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదేం రూల్స్ అని పవన్ కళ్యాణ్ గారు క్వెషన్ చేయడం జరుగుతుంది కదా! దీనిపైన మీ కామెంట్స్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు ఇదేమో రూల్స్ అని ఆయన క్వశ్చన్ చేయలే. ఆయన అక్కడ మహారాష్ట్ర ప్రచారంలో చాలా బిజీగా ఉన్నాడు. కానీ చట్టం అయితే మంచి కోసం చేశారు. ఏమని ఆడపిల్లలు కానీ లేకపోతే అనవసరమైన పరుష పదాలతో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది భావ ప్రకటన స్వేచ్ఛని వాక్ స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోవడం తప్పు. నేను కూడా దానికి 100% యాక్సెప్ట్ చేస్తాను. వెరాస్ ఇది న్యాయం అన్న దగ్గర రెండు పక్కల ఒకేలాగా ఉండాలి. ఇప్పుడు నిన్న తిరుపతిలో గురుమూర్తి గారు ఎంపీ గారు గౌరవ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారి భార్యని పిల్లల్ని వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని చెల్లిని ద్వేషించిన దానికి విభేదించిన దానికి మాట్లాడి కేసు కట్టడానికి వెళ్తే ఆయన కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలే. ది డోంట్ ఈవెన్ బోదర్ టు గివ్ అన్ అక్నాలజ్మెంట్ ఫర్ హిమ్. అంచేది ఏంటంటే చాలా దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్క యాడ్ స్టిక్తో న్యాయాన్ని ధర్మాన్ని కొలుస్తున్నప్పుడు చట్టం నాకు తెలిసి అందరికీ సమానంగా ఉంటుంది. అవును. ఇప్పుడు ఉదాహరణకు ఆ చట్టం గౌరవ శాసనసభలో చేసినప్పుడు గ్యారంటీగా చట్టం సమపాలనలో అందరికీ సమాన హక్కులు కల్పించగలగాలి. అంతేకాని మా వాళ్ళకు ఒక న్యాయం మీ వాళ్ళకు ఒక న్యాయం అంటే ఖచ్చితంగా ఇలాంటివి వేరే చూపించబడతాయి. అవును సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ చట్టం చేయడం మాత్రం చాలా హర్షణీయమైన చర్య. హెన్స్ ఫోర్త్ అయినా ఇక మీద అలాంటి దరిద్రాలను రిపీట్ కాకుండా ఉంటాయి. అవును. ఈ ప్రాసెస్ అనేది తప్పు పడుతున్నారు. చట్టం అనేది మంచి చట్టం, ఏదైతే మీరు చేసే విధానం అది తప్పు పడుతున్నారు. అది చాలా మంది. అది కరెక్టేనా సార్? అంతే. ఇంప్లిమెంటేషన్స్లో ఇనిషియల్ హికప్స్ ఉంటాయి. బట్ యాడ్ స్టిక్ ఇచ్చినప్పుడు మాత్రం అందరికీ ఒకటే కర్ర కట్టమనాలి. అంతేకాని మావాడైతే వీడికి వెనరాయండి, ఆడవాడైతే గుంజీలు దించండి అంటే కొంచెం వైవిధ్యభరితంగానే ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు మనం శాసనసభ చూస్తున్నాం కదా, శాసనసభ చూస్తుంటే మీకు ఏమనిపించింది సార్? జగన్మోహన్ రెడ్డి గారు లేని లోటు కనిపిస్తుందా మీకు? ఎందుకు లేనకుండా కూడా ఆయన వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఉదాహరణకి శాసనసభలో కూడా ఇవాళ అడిగిన ప్రశ్నకి అమ్మఒడి పథకం గురించి వాళ్ళు ఇచ్చిన సమాధానం చూస్తే క్లియర్ గా చెప్పారు ఈ అకాడమిక్ ఇయర్ ఎత్తేసామని. రాజు లేని సైన్యం అంటారు కదా, ఇప్పుడు రాజు ఉండాలి కదా సార్ అక్కడ కరెక్ట్ గా. దేనికి యుద్ధం ఉంటాయి కదా అక్కడ, ఇది ప్రజాస్వామ్యం. రాజు లేట్ చేస్తారు. ప్రజాస్వామ్యం ఉండాలి కదా సార్. ఇప్పుడు ప్రతిపక్ష విపక్షం ఈవెన్ పులివెందల గురించి కూడా మాట్లాడాలి సంఘటన వచ్చింది, ఆ సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు పులివెందల ఎమ్మెల్యే కూడా ఉండాలి కదా. ఉంటాడు. పులివెందుల సమస్య వచ్చినప్పుడు పులివెందులకి ఇది అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా పులివెందులు ఇప్పుడు ఎటువంటి సమస్యలు మొత్తం సస్యశ్యామలంగా ఉందని మీరు భావిస్తున్నారు? ఎందుకు ఆయన ఈ పులివెందుల్లో ఆయన పుట్టినకాడి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు ఈయన ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు అక్కడ. ఆ పులివెందులు గేట్ చేయాలి అప్పుడు చేసుకోకుండా ఉన్నాడు ఆయన. ఆ నియోజకవర్గాలు ఉందో మిగిలిన నియోజకవర్గాలలో ఒకసారి చూసుకోండి. కుప్పం ఒకటి పులివెందులు ఒకటి ఒకసారి చూసుకుని రండి. అంచేత పులివెందుల్లో ఏం చేయాలో పులివెందుల్లో ఏం చేయకూడదా ఆయనకి బాగా తెలుసు. అది కాన్సెప్ట్ కాదండి అసలు. ఓకే. ఇప్పుడు అంట్లందెన్ ఒక అపోజిషన్ స్టేటస్ అన్నది కనుక గౌరవ స్పీకర్ గారు క్రియేట్ చేయకపోతే నేను లక్షలు చెప్తున్న విషయం అదే. స్టేటస్ లేదే బయటికి రాని పరిస్థితి చెప్తున్నారు అందరూ. అది వేస్ట్ కదా దాని గురించి. ఇప్పుడు వెళ్ళి మీరు పులివెందుల ఎమ్మెల్యేగా కూర్చున్న సమస్య ఉన్నప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఇదే కాదు కదా, బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశంలో పులివెందులకు ఎలకేషన్స్ వీటి మీద ఎవరు చర్చించరు. కొన్ని ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన అవసరాలు. ఇప్పుడు నేను ఉదాహరణకి పులివెందుల మెడికల్ కాలేజ్ అయింది. సత్యగారు నిలబడి ఆయన మెడికల్ మినిస్టర్గా ఏం చెప్పాడు, ఆరోగ్య శాఖ కాలేజీలు దాంతో అనుసంధానించిన హాస్టళ్ళు ఇలాంటివి ఏం లేవు కదా అని మాట్లాడారు. సో దీనికి సంబంధించిన ఎలకేషన్స్ ఏమున్నాయి? ఆరోగ్య శాఖకి 36,000 కోట్లు అంతా ఎలకేట్ చేశారు కదా ఈ బడ్జెట్లో. పులివెందులకు బడ్జెట్కి వచ్చేసరికల్లా మిగిలిన హాస్టల్ భవనాల కాటికి ఏమైనా ఎలకేషన్ ఉందో లేదో అప్పుడు వెళ్ళి ప్రశ్నిస్తారు. అప్పటిదాకా ఒప్పుకోవాలి మీకు కూడా. అంతేగాని ఆ పొజిషన్ లేదట వాళ్ళ భౌగోళిశాలలో అదే చర్చ. ఆ పొజిషన్ అన్నది ఎందుకు అడుగుతున్నారంటే ఉదాహరణకి ప్రతిపక్ష హోదా ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమాధానం లేదా గౌరవ మంత్రి గారు ఒక సమాధానం చెప్పిన దానికి కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ప్రధానికి అమ్మఒడి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇవాళ అటెండెన్స్ని బట్టి ఆ ప్రోగ్రామ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గమనించలేదు, ఈ నవరత్నాల పథకాలు ఎవరు ఆపలేరు ఇట్లా అన్నారు. ఇది ఆపి చూపిస్తున్నారు. అది క్వశ్చన్ చేయబడుతుంది. అందుకని ఇవాళ అడిగిన ప్రశ్న కూడా అదే, ఎంతమంది ఉన్నారో డేటా లేదని కథలు చెప్తున్నారు కదా. కథలు ఎందుకు వస్తున్నాయి, వాస్తవాలు ఏంటి? గత ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారు? 24 లక్షల పైచీలకు పిల్లలకి ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో మహా అయితే అటెండెన్స్ లేని లోపంలో కొంతమంది, లేదంటే స్కూల్ రాష్ట్రం వదిలి వెళ్ళిపోయిన మైన్యూట్ పర్సెంటేజ్ ఉంటారు కదా. ఆన్ బ్రాడర్ ప్రాస్పెక్ట్ 24 లక్షల మందికి ఇచ్చే డేటా మీ దగ్గర లేకుండా ఉందా అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఇంకెక్కడి నుంచి అక్యుములేట్ చేస్తారు? మహా అయితే వీళ్ళు చెప్పిన ప్రకారం స్కూల్కి వెళ్తున్న 24 లక్షలు కాకుండా కొత్తగా బడిబాటు పెట్టిన వాళ్ళు. ఇదే ఈనాడు పేపర్ గతంలో రాసింది కదా, 154,000 పైచీలకు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చారని. అవును. సో డేటా ఈజ్ అవైలబుల్, బట్ దే డోంట్ వాంట్ టు ప్రజెంట్ ఇన్ ప్రాపర్ డైరెక్షన్. అవి ప్రశ్నిస్తారు. అవి కూడా ఎవరికి వస్తుంది? గోల్డెన్ ఆపర్చునిటీ, అపోజిషన్ స్టేటస్ లేకపోతే లీడర్గా గుర్తించినప్పుడు.
మేము గుర్తించమంటే ఆనాటి ఆయనలో 26 స్థానాలకి ఎంతకు పరిమితమైన కాంగ్రెస్కి రామారావు గారి గవర్నమెంట్లో జనార్దన్ రెడ్డి గారికి ఆ గౌరవం ఇచ్చి మాట్లాడించగలిగారు. ఆ గౌరవం ఇస్తారని చెప్పండి, భరోసా ఇది. రెండో సమావేశంలోనే మొదటి రోజు మూడో రోజు ఓ ప్రశ్నకి ఫిజికల్ ప్రెజెన్స్ లేనప్పుడు ఆ ప్రశ్నకి సమాధానం ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కూడా లేదు కదా అక్కడ. ఉండాలని ఏమైనా రూల్ ఉందనుకుంటున్నారా? ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినప్పుడు అక్కడ వన్ ఆఫ్ ది మెంబర్ ఉంటేనే కదా, ఎవరు ఒకళ్ళు ఉన్నా కానీ ఇప్పుడు అది కంటిన్యూ అవునండి. చేస్తారు. బడ్జెట్ సమావేశాలు క్వశ్చన్ అడిగిన వ్యక్తి కూడా అక్కడ ఉండాలి. 5 ఏళ్ళు ఇంకా ఉందండి గవర్నమెంట్. 5 ఏళ్ళలో ఎన్ని సమావేశాలు ఉంటాయి? అప్పుడు నియోజకవర్గ సమస్యల మీద వెళ్ళి మాట్లాడడానికి అప్పుడు ఉంటుంది. ఈ బడ్జెట్ బ్రాడ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.